శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం. శ్రీరామనవమి రోజు ఉదయాన్నే ఆంజనేయ స్వామి కట్ట దగ్గరకు చేరుకుని చీపురుతో కట్టలు మొత్తం శుభ్రం చేసినాము. శుభ్రం చేసే ముందు ఆంజనేయ స్వామి ముందు ఉండే ఈ యంత్రాన్ని చూడడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని అతి పెద్దదైన వేప చెట్టు ఇది. ఈ చెట్టు కిందనే గ్రామ రైతులు, పెద్ద మనుషులు ఉండేవారు. నేను, మోహను, ప్రణీత్ ఆచారి ముగ్గురము మంచినీటితో దేవాలయాన్ని మొత్తము శుభ్రం చేసినాము. గుడి మొత్తము మంచినీటితో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత వెంకటేశ్వర రెడ్డి అన్న, నేను మామిడి ఆకులు, బంతిపూలు కూర్చడము చేసినాము. ఈ పని తర్వాత మోహను, రాంభూపాలు ఆలయాన్ని మొత్తము మామిడి ఆకులతో అలంకరించినారు. ఇందులో కాషాయపు జెండాలు కూడా గుడి చుట్టూ కట్టిన తర్వాత గుడికి చాలా అందం వచ్చినది. మోహన్ బాబు ఆచారి, నందకుమార్ ఆచారి కాషాయ జెండాలు పిల్లర్లకు కడుతూ చక్కగా అలంకరించినారు. ఆలయాన్ని శుభ్రం చేసే క్రమంలో ఆంజనేయ స్వామి పాదాల ముందు ఈ యంత్రాన్ని కనుగొనడము జరిగింది. ఇంతవరకు నేనెప్పుడూ ఈ యంత్రాన్ని చూడలేదు. ఏమి అనే కుతూహలంతో ఈ యంత్రాన్ని గమనించి ఒక ఫోటో తీసినాను. అయితే అందులో విజువల్స్ చక్కగా రాలేదు. ఏమి చేయాలి, ఎలా దీన్ని కనుగొనాలి అని కాసేపు ఆలోచిస్తుంటే ఇంకో పక్క నందకుమారు గుడికి కరెంటు కనెక్షన్ ఇచ్చి వెలుగులతో గుడి ప్రాంగణమంతా అదిరిపోయేలా చేశాడు. అయితే ఆ గడులలో వ్రాసిన వచనానికి అనువాదము మొదటి వరుస ఆ హి రా, రెండవ వరుస వి నా క, మూడవ వరుస ద రా సి. ఇది మతపరమైన ఆచారాలలో ఉపయోగించే ఒక నిర్దిష్ట మంత్రము, అక్షరాల కలయికగా గూగుల్ తల్లి మాకు చెప్పింది. మారుతున్న టెక్నాలజీ, మారుతున్న జీవనశైలి కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మన చరిత్ర పుటల్లో, ఆ మట్టిలో, ఆ నీటిలో మన జ్ఞాపకాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. పాత విశేషాలను, మరుగున పడిపోతున్న పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇదంతా చేస్తూ జై శ్రీరామ్ అని భక్తితో అందరము గట్టిగా అరిచాము. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాది
బంతి పూల అలంకరణలతో స్వామివారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాడు. రాత్రి గ్రామ భజన బృందం సహకారంతో భజన నిర్వహించినారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే గాలగా భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం పటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం బొక్కటి చేయ అని స్వామివారిని స్తుతిస్తూ ఆ వెలుతురులో మేమంతా స్వామిని చూస్తూ అలానే గడిపేశాం. ఈలోపు గ్రామ భజన బృందము మా దగ్గరకు వచ్చి భజన చేయటము మొదలుపెట్టినాయి. వందనమిదే హనుమాని సుత నందన దయ హనుమాని సుత వందనమిదే హనుమాని